హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్. ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్స్లో భాగంగా ఈరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అది ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, షార్ట్కట్లో ACIO అంటారు. పొద్దున షార్ట్ వీడియోలో మనము డీటెయిల్గా జాబ్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, లేకపోతే టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందామని చెప్పి ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో మొత్తం పూర్తి డీటెయిల్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కమ్ విత్ మీ. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, IB అంటుంటారు కదా, ఇంటెలిజెన్స్ అని అంటుంటారు కదా, ఆ పోస్టులు మనకి లెవెల్ పే వచ్చేసి లెవెల్ 7 ఉంటుంది. 7 అంటే బేసిక్ పే వచ్చి 44,900 నుంచి 1,42,400 వరకు ఈ యొక్క పే మ్యాట్రిక్స్ ఉంటుంది. దీంతో పాటుగా ఎలవెన్సెస్ ఒక 40 to 50% వస్తాయి. అంటే యావరేజ్గా టేక్ హోమ్ వచ్చేసి మంత్లీ శాలరీ 80 నుంచి 90,000 దాకా, ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ శాలరీ స్టార్టింగ్లోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని మనం అనుకోవాలి. దాంతోపాటు ఇక్కడ స్పెషల్ నోట్ ఇచ్చారు. స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ at the rate 20% ఆఫ్ ద బేసిక్ పే ఇన్ అడిషన్ టు ది గవర్నమెంట్ అలవెన్సెస్. రెగ్యులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి అలవెన్సెస్తో పాటు అడిషనల్ 20% అనేది ఈ యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కేటగిరీ వైజ్గా మనం ఖాళీలు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 1,537, EWS కేటగిరీ కొత్తగా 10% EWS కేటగిరీ అని పెట్టారు కదా, వాళ్ళ కోసం 442, ఓబీసీలకు 946, ఎస్సీలకు 566, ఎస్టీలకు 226, టోటల్గా వచ్చేసి 3,717 పోస్టులు అయితే ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్స్ పోస్టులు అయితే ఉన్నాయి. బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, ఏదైనా డిగ్రీ సరిపోతుంది. అంటే BA, BSc, BCom, BTech ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అవుతారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ చేశారు. ఏజ్ వచ్చేసి 18 years నుంచి 27 years. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సిబుల్ 5 years ఫర్ SC, ST, 3 years ఫర్ OBC. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సిబుల్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హోల్డింగ్ సివిలియన్ పోస్ట్ అండ్ నాట్ అప్లికబుల్ పర్సనల్ వర్కింగ్ ఇన్ PSU, అటానమస్ బాడీ, స్టాచ్యుటరీ బాడీస్. ఇక్కడ మీరు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే 40 yearsకి రిలాక్సేషన్ అన్నాడు. కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ అటానమస్ బాడీస్ కానీ అలాంటి వాటిల్లో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ లేదు అని చెప్పారు. అంటే వాళ్ళు జనరల్ 18-27 years వరకు, SC, STలు అయితే 5 years రిలాక్సేషన్ అంటే 32 years వరకు, OBC అయితే 27+3 30 years వరకు అది రిలాక్సేషన్ తీసుకుంటారు. కానీ జనరల్గా 40 years అయితే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇది Tier 1, Tier 2, Tier 3గా ఉంటుంది. అంటే Stage 1, Stage 2, Stage 3. Tier 1లో ఎగ్జామినేషన్ వచ్చేసి 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డివైడెడ్ ఇంటూ 5 parts. ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి 5 పేపర్స్ అన్నట్టుగా, అంటే 5 parts కింద డివైడ్ చేశాడు. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్. సో 1 hour ఎగ్జామ్ టైం ఉంటుంది. 100 మార్క్స్గా ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే దాదాపుగా 100 మార్క్స్ అంటే 100 క్వశ్చన్స్. యావరేజ్గా ఒక 30-25 seconds మాత్రమే ఒక క్వశ్చన్కి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా అర్థమెటిక్, రీజనింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు.
there is a negative marking in this exam. So ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 కట్ అవుతుంది. అంటే 4 రాంగ్ ఆన్సర్లకి 1 మార్కు డిడక్ట్ చేస్తారు. టైర్ 1లో క్వాలిఫై అయ్యి టైర్ 2 గనక ప్రమోషన్ అయినప్పుడు డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ పేపర్ 50 మార్క్స్. ఈ ఎస్ఏ దీనిలో డిస్క్రిప్టివ్లో ఎస్ఏ 20 మార్క్స్కి ఇచ్చాడు. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తాడు కదా, అదొక 10 మార్క్స్కి ఇచ్చాడు. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 2 questions 10 marks each on current affairs, economics, social, political issues. సో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పని ఫీల్డ్లో ఉండి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసి ఇమ్మీడియట్గా హైరార్కీకి కానీ ఆ డిపార్ట్మెంట్ హెడ్కి కానీ చేరవేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీరందరికీ కూడా కరెంట్ అఫైర్స్ మీద, ప్రజెంట్ సొసైటల్, సోషల్, ఎకనామిక్ ఇష్యూస్ మీద మంచి పట్టయితే కావాల్సిన అవసరం ఉంది. సో ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది కూడా 1 hour ఎగ్జామినేషన్ 50 మార్క్స్కి ఇచ్చాడు. ఈ రెండింటిలో క్వాలిఫై మెరిట్ మీద బయటకు వచ్చిన వాళ్ళకి టైర్ 3 ఇంటర్వ్యూ, ఓరల్ ఇంటర్వ్యూ ఉంది, అదొక 100 మార్క్స్కి. సో ఇక్కడ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్కి ఏదైనా 5 సిటీలు ఎంచుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా సిటీస్ ఉన్నాయి. అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం. ఇంకా తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఇలాంటి సిటీస్ అయితే ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక 5 సిటీలు ఎగ్జామినేషన్ ఆప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామినేషన్ సిటీ వన్స్ ఆప్టెడ్ విల్ నాట్ బి చేంజ్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మీరు చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సిటీని ముందుగానే మీరు ఎక్కడ సిటీ పెట్టుకోవాలో ఆఫ్ చేసుకోండి, తర్వాత దాన్ని చేంజ్ చేసుకునేటువంటి అవకాశం లేదు. ఇంకపోతే సెలక్షన్ ప్రొసీజర్ ఇచ్చాడు ఇక్కడ. క్యాండిడేట్ హ్యాస్ టు అపియర్ టైర్ 1, టైర్ 2 ఇన్ ఆర్డర్ టు ఇచ్చి ఓబీసీ 100 out of 100 మార్క్స్ గాను కట్ ఆఫ్ జనరల్గా మినిమం పాస్ పర్సంటేజ్ అన్రిజర్వ్డ్కి 35, ఓబీసీకి 34, ఎస్సీ ఎస్టీకి 33 అండ్ ఈడబ్ల్యూఎస్కి 35గా ఇచ్చాడు. సో ఇదంతా అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్. సో అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి, ఫీజు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 19/7. సో క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 10th ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్గా ఉంది. డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ త్రూ ఎస్బీఐ చలాన్, ఆఫ్లైన్ సబ్మిషన్ 12. సో నెట్ బ్యాంకింగ్లో మీరు 10వ తారీఖు దాకా, ఆగస్ట్ దాకా పేమెంట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బై లాగింగ్ MHA, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఆ వెబ్సైట్ నుంచి కనుక మనం లాగిన్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. సో బేసికల్లీ ఆలోచించండి, 18 years వాళ్ళు కనుక 18 years నుంచి 27 yearsలో ఈ జాబ్ కొట్టగలిగితే ఖచ్చితంగా తన ఒక 20-25 years కెరీర్లో చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి, ఆల్మోస్ట్ డైరెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్, ఇంటెలిజెన్స్ బ్యూరో దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఈ జాబ్ వచ్చేసి ముఖ్యంగా AISL అంటారు దీన్ని, అంటే ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ. కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడి నుంచైనా ఈ యొక్క జాబ్ చేయవలసిన ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నేను ఇక్కడ చేయనంటానికి వీల్లేదు. ఎవరైతే ఇండియా మొత్తం తిరగాలనుకుంటున్నారో, ఛాలెంజింగ్గా జాబ్ చేయాలనుకుంటున్నారో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టాంప్ కింద ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లాగా జాబ్ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకున్నారో వీళ్ళందరికీ కూడా ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లాంటి ఎక్సలెంట్ ఆపర్చునిటీని ఎవరైతే యంగ్స్టర్స్ ఈ యొక్క ఛాలెంజింగ్ జాబ్ లాగా తీసుకోవాలి అనుకున్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎక్సలెంట్ ఆపర్చునిటీని మిస్ చేయకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయండి. MHA వెబ్సైట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ .co.in అనేటువంటి వెబ్సైట్లో అప్లై చేసుకోండి. ఇంకా రకరకాల రెగ్యులర్గా అప్లై చేసేటప్పుడు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా NXS వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 10th ఆగస్ట్గా ఉంది. ఎగ్జామ్ డేట్ అనేది తర్వాత అనౌన్స్ చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 650, 550 ప్లస్ 100, ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి 550 రూపీస్గా ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. టోటల్ పోస్టులు వచ్చేసి 3717, 3717. బై హ్యాండ్ సాలరీ వచ్చేసి యావరేజ్గా 85,000 నుంచి 90,000, 1 lakh దాకా ఉంది. సో ఈ యొక్క సిలబస్ అనేది ఇవన్నీ కూడా డీటెయిల్గా మనము తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇచ్చాడు సిలబస్. వీటికి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ పర్టికులర్ సిలబస్ అయితే ఏమి ఇవ్వలేదు మనకి. ప్రీవియస్ పేపర్స్ కానీ లేదంటే ఎంహెచ్ఏ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చాడు. ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సైట్లో వాడు ఇచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సైట్లో చూసుకొని అప్లై చేసుకొని అకార్డింగ్లీ మనము ప్రిపరేషన్కి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎనీహౌ ఈ యొక్క ఆపర్చునిటీని ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో ఇటువంటి ఎక్సలెంట్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా బాగా కష్టపడి జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఏ గుడ్ డే.